సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను కేఆర్ఎంపీకి అప్పచెప్పిందని కాంగ్రెస్ ప్రభుత్వమే పని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా చెలో నల్గొండ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన మేము చేసేది ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుట్రల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అన్నారు. కృష్ణా రివర్ ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణా నది బేసిన్లో ఉండే 5 జిల్లాలు రంగారెడ్డి నేను చెప్పేది పూర్వ జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం ఎంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జిహెచ్ఎంసీ. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుకున్నాం. సరే ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు అడిగారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 500 కోట్ల ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం చర్యలు కూడా జరపలేదన్నారు. అసలైన లెక్కల్లో బడ్జెట్ ప్రవేశపెట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను, బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు హైదరాబాద్లోని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ముని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో సివిల్ ఇంజనీరింగ్ను ఇదే కళాశాలలో మంత్రి దామోదర రాజనరసింహ పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంజనీరింగ్ కళాశాల మిత్రులతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. తన క్లాస్మేట్ మిత్రులతో కలిసి గత అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అలుమ్ని అసోసియేషన్ సభ్యులు మంత్రి దామోదరన్ రాజనరసింహులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్, అలుమ్ని అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. And a commitment to pay back the society, to pay back to the society. మన వంతు బాధ్యతగా మనం తిరిగి సమాజానికి చెల్లించాలి.
We should be part of the society where we grow along with the society. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని ఒక ఆలోచన. One of the greatest leaders, philosophers, ideologists, the private universities are not giving you what the government universities are giving you. In particular, the Osmania University. So it becomes the responsibility of, irrespective of political affairs, irrespective of the political inclinations, alignment. It is a responsibility of the government to see that these universities are protected and strengthened. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఒక పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. మేడిపండు లాంటి బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణలో ఇలాంటి నిరాశజనకమైన బడ్జెట్ను ఇదివరకు ఎప్పుడు చూడలేదని అన్నారు. 53,000 కోట్లతో 6 గ్యారంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలు నెరవేర్చాలన్నారు. 6 గ్యారంటీలకు 1,25,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని బడ్జెట్లో కేటాయించింది అతని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టీఎస్టీసీ టీజీ పెట్టడం, చార్మినార్ కాకతీయ తోరణం తొలగింపు మార్పుకు శ్రీకారం చుట్టినట్ట అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను బొందపెట్టడం కాంగ్రెస్తో కాదని ఇలాంటి వాళ్ళెందరినో చూశామని పేర్కొన్నారు. రేవంత్ లాంటి బుడర్ ఖాన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రాజెక్టుల హక్కులను కాపాడారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి కేఆర్ఎంపీ కింద ఉన్న ప్రాజెక్టులను అప్పగించారన్నారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో జరిగే సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని, కృష్ణా జిల్లాలను కాపాడుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ను 39 ముక్కలు చేశామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు. సీఎం పదవి గుంపు మేస్టీ అని చెప్పినట్లే ఆయన పనితీరు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ను కోల్పోయాననే బాధ ప్రజల్లో ఉందని, త్వరలోనే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. మామకు 4,000, ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటే చెరి 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి అనే స్కీమ్ లో. కానీ అలా బడ్జెట్ ఏం చేసినారు? బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నట్టున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అవుతాయి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. మరి అట్లాంటప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికి 24,000 కోట్లు. ప్రతిపక్ష నాయకుడికి చాంబర్ కేటాయింపుపై స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. చాంబర్ చాలా చిన్నదిగా ఉన్న ఒకే గదిని అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వాడుతున్న ప్రతిపక్ష నాయకుడికి చాంబర్ మూసివేసి చాలా చిన్నగా ఉన్న ఒకే గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్కు వినతి సమర్పించారు. ఆ గదిలో 39 మంది సభ్యులు గల ప్రతిపక్ష నాయకుడి అవసరార్థం ఏమాత్రం సరిపోదన్నారు. కావున వీలైతే పాత చాంబర్ను యథావిధిగా కేటాయించాలన్నారు. ప్రతిపక్ష నాయకుడికి కసం 2 గదులు ఉన్న చాంబర్ను కేటాయించాలన్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోసం ఒక గదిని, మొత్తం 3 గదులు శాసనసభ ప్రధాన గదికి సమీపంలో కేటాయించాలన్నారు. కృష్ణా జలాల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే జిల్లు నల్గొండ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతున్నారన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు దుర్భషలాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి
లాంటోడ్ ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని విమర్శించారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతి అర్థమవుతుందన్నారు. నిజంగానే కేసీఆర్ గుర్తులు మాయమవుతున్నాయన్నారు. టేలెంట్ అనే పదం ఒక శాపంలాగా దాపురించింది. ఈ జిల్లాలోంచే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినరో ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి టేలెంట్ అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని 2014 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం. స్పష్టంగా కాదు, ఇది మన హక్కు, మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి, ప్రాజెక్టులపైన మనకు పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించినాం. దాదాపు 17-18 పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు, ఎస్ఎల్బీసీ పైన కావచ్చు, రైతాంగం చివరి భూముల వరకు కూడా పండించుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది, దెబ్బతింటున్నాం. ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసిండ్రు, దానిపైన ఇంతవరకు సోయి లేదు, మాట్లాడడం లేదు. అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ నెల 25-26వ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని పలువురు వ్యక్తులు పిలుపునిచ్చారు. ఓయూ పొలిటికల్ సైన్స్ సెమినార్స్ హాల్లో కాన్ఫరెన్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీపీ లాంటి సంస్థలు పనిచేసిన వాళ్ళకు మాత్రమే సెంట్రల్ పోస్టింగ్ ఇచ్చినటువంటి ఒక దరిద్రమైన పరిస్థితి మన దేశంలో కనబడతా ఉంది. ప్రశ్నించే వాళ్లకు, ఒక విధంగా దళితులకు, లేదంటే కమ్యూనిస్టుల భావజాలంతో, ప్రజాస్వామిక భావజాలంతో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటామని చేసి పనిచేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కక్ష కట్టి ఈ రోజు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఈ దేశంలో మీ అందరి ముందు నేను ప్రెస్ ముందు రిలీజ్ చేస్తా. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పోస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వయంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 30 మంది విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విద్యార్థులు ఇచ్చారు. విద్యార్థులు ఇవ్వాలంటే బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము 2 రోజుల సెమినార్ నడిపిస్తానికి సిద్ధంగా నిర్ణయించాం. ఈ 2 రోజుల సెమినార్లలో విద్య విషయంలో వస్తున్న దుర్మార్గమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పర్ట్స్ తోటి, యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి, అదేవిధంగా ఇది ఫిలసాఫికల్గా మాట్లాడగలిగే వాళ్ళందరితో కూడా 2 రోజుల సెమినార్లో మేము ఆ రోజు చర్చించదలుచుకున్నాం. అయితే ఇక్కడ 6 గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి పథకం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి. 6 గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమల్లో భాగంగా ఫిర్జాదిగూడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన దరఖాస్తు స్పీకర్న కేంద్రమును పరిశీలించి అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ముదిగొండ రమేష్, పవన్ గౌడ్, నాగేష్, సురేందర్ రెడ్డి, వంగూరి పరమేష్, సోమయ్య, దేవరాజ్, చందా పాషా, కరీం పాల్గొన్నారు. గృహజ్యోతి పథకం కింద మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం మహిళలకు, అలాగే ఈ గరీబ్ ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ నుంచి మా రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. బీఆర్ఎస్ సీనియర్ నేత మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా నాచారంలో టీం ఆల్ ఎయిర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సాధారణ మానసిక వికలాంగుల సంస్థలోని వారికి అన్నదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారంలో సాధన మానసిక వికలాంగుల సంస్థ యందు మానసిక వికలాంగుల సమక్షంలో
కేక్ కట్ చేసి భోజన కార్యక్రమాన్ని టీం RLR ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లకల్ల నరసింహారెడ్డి, రాజమోహన్ రెడ్డి, కరిపే సంతోష్ కుమార్, MD రిజర్వ్ ఏళ్ల కరుణాకర్ రెడ్డి, కొండి రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నిమ్మ సురేందర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, నారా మహేష్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, రాహుల్, రాజ్ కుమార్, సాయి తేజ పాల్గొన్నారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కమిటీ సభ్యులు తెలిపారు. విద్యను కషాయీకరణం చేసే ప్రయత్నాన్ని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. OU ఆర్ట్స్ కళాశాలలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 25-26 తేదీల్లో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య ఆడిటోరియంలో దేశంలో విద్యా వ్యవస్థపై గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో జరిగిన అన్యాయాలపై భవిష్యత్తులో ఎలాంటి చర్చలు తీసుకుని నివారించవచ్చు అని 2 రోజుల కాన్ఫరెన్స్ ఉంటుందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్కు మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, విద్యాలయాల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, వీటిని కూలంకషంగా చర్చించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ని ఫిబ్రవరి అంటే ఈ నెల 25-26 తారీఖులలో బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము 2 రోజుల సెమినార్ నడిపిస్తానికి సిద్ధంగా నిర్ణయించాం. ఈ 2 రోజుల సెమినార్లలో విద్య విషయంలో వస్తున్న ఫిబ్రవరి 25-26 తేదీన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలిసి ఒక ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది నిర్వహించబోతున్నాం. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, భారతదేశంలో మొత్తంగా కూడా ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ రాజ్యాంగ పీఠిక ఏదైతే విలువలు హామీ పడిందో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, సోషలిజం ఏవైతే విలువలు హామీ పడిందో ఆ విలువలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ వాటి స్థానంలో ఒక మతోన్మాద రాజకీయ పార్టీ. ప్రముఖ నటి శ్రీలీల కుకట్పల్లిలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ని శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బంగారు ఆభరణాలు ధరించి అలరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజల మన్ననలు పొందుతూ CMR షాపింగ్ మాల్ 15వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ నటి శ్రీలీల అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకే షాపింగ్ చేసుకునే అవకాశం CMRలో ఉందన్నారు. కొత్త డిజైన్లు, బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నారు. దారి దోపిడీకి పాల్పడిన 6 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు పంచాగుట్ట పోలీసులు. దారి దోపిడీకి పాల్పడని రాజీవ్ అనే నేపాల్ దేశస్థుడు, అతని మిత్రులను పోలీసులు పట్టుకున్నారు. రాజీవ్ కుమార్ అనే నేపాల్ దేశస్థుడు, అతని మిత్రులు దిలీప్, బచన్ కుమార్లతో కలిసి రాత్రి 1 గంట ప్రాంతంలో అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో 6 వ్యక్తులు వారిని అడ్డగించి, వారికి బెదిరించి వారి వద్ద నుండి 10,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ లాక్కొని కారులో పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల లొకేషన్ తెలుసుకుని వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడి బెదిరింపులకు పాల్పడుతున్న మహమ్మద్ జుబైర్ సయ్యద్, అప్రోజ్ సయ్యద్, అదిల్ మహమ్మద్, సమీర్, అబ్దుల్ నదీం షేక్, నవాబ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆయన తర్వాత వాళ్ళ 2 ఫ్రెండ్స్ దిలీప్, తర్వాత బచ్చన్, వీళ్ళు 3 నడుచుకుంటూ వెళ్తుంటే
ఆ కళామందిర్ ఆపోజిట్లో. అక్కడ ఒక 6 వ్యక్తులు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల డబ్బులు, ఒక సెల్ ఫోన్ లాక్కొని కొట్టి వీళ్ళని లాక్కొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది. దాని మీద మనం డెకాయిటీ కేసు బుక్ చేసాము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. కేసు బుక్ చేసిన తర్వాత మన SHO శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు క్రాంతి కుమార్ DA గారి ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాము, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో సీసీ కెమెరాస్ పరిశీలించడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ సుమారు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని బోయినపల్లి ఈ ఏరియాలో తిరిగినట్లు గుర్తించాము. ఆ వెహికల్ యొక్క నెంబర్ కూడా మాకు లభించింది సీసీ కెమెరాల ద్వారా. తర్వాత ఆ వెహికల్ గురించి మనం సెర్చ్ చేస్తూ ఉన్న సమయంలో ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ వెహికల్లో ఇంతకుముందు ఏదైతే నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ జుబైర్. ఈ నెల 18న దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ అప్పటి ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల భూమి 5 కోట్ల నిధులు అందజేస్తుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఏకే మల్లేశ్వరం తెలిపారు. కురుమ కురస్తుల ఆత్మగౌరవాన్ని చాటేందుకు కోకాపేటలో నిర్మించిన కురుమ ఆత్మగౌరవ భావాజాలాన్ని ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్వరం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మాట్లాడారు. ఇటీవల నిర్మాణం పూర్తయిందని అన్నారు. అన్ని హంగులతో నిర్మించిన ఆత్మగౌరవ భవనాన్ని ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తమ సామాజిక వర్గానికి చెందిన నేతలు హాజరవుతారని అన్నారు. కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక IAS IPS తయారు చేసే ఒక గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్ది దాన్ని రాష్ట్ర నలుమూలల కులం సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి రేపు ఏదైతే 18 తారీఖు నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్ర మా కుల సోదరుడు గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇదొక శుభ పరిణామం. మా కులంలో ఉన్నటువంటి అందరికీ ఆత్మగౌరవం నిలిపినటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిని కానీ దానికి కృషి చేసినటువంటి మా ఏకే మల్లేశమన్న గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాన్ని రాష్ట్ర నలుమూలలు కూడా మంత్రముగ్ధులను చేసే జ్యువెలరీ డిజైన్లు, మెరిసే హైదరాబాదీ ఆభరణాలు, బంగారు ఆభరణాలు, స్టోన్ ఫ్యూజన్, నిజామీ జ్యువెలరీ ప్రసిద్ధి చెందిన పి సత్యనారాయణ సైన్స్ జ్యువెలర్స్ హైదరాబాద్లోని షేక్పేట్లో తమ కొత్త విలాసవంతమైన షోరూంను ఆవిష్కరించారు. 75 సంవత్సరాల వారసత్వం కలిగిన బ్రాండ్ 1949 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ తరానికి చెందిన నగల వ్యాపారి తమ అద్భుతమైన సేవ, నమ్మకం, కస్టమర్ సంబంధాలు, నైపుణ్యం, డిజైనింగ్లో నైపుణ్యతతో ఆభరణాల ప్రపంచంలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సంపూర్ణ సృజనాత్మకతతో కూడిన ఆభరణాలు వారిని హైదరాబాద్లో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల వ్యాపారిగా మారుస్తున్నాయి. షేక్పేటలో మా గ్రౌండ్ షోరూంను ఆవిష్కరించడం మాకు ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు వినయ్ కుమార్ అగర్వాల్, మిస్టర్ ఉత్కర్ష్ అగర్వాల్ ఈ షోరూంతో ఇప్పుడు కస్టమర్లకు మరింత దగ్గరయ్యారన్నారు. వారికి సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ये शेखपेट पर पी सत्यनारायण सेंस का नया यानी हमारा 7वां शोरूम खोलने की बहुत बहुत खुशी है और हमारे पुराने खास सभी ग्राहकों का और कस्टमरों का बहुत बहुत धन्यवाद. उन लोगों की चाहत के लिए हमने जो है सो एक नई सर्विस शुरू करने के हिसाब से शेखपेट पर उनके करीब में यह शोरूम खोला है ताकि एक हर किस्म की वैरायटी उन्हें मिले. प्लेन गोल्ड, उसके अलावा टेम्पल ज्वेलरी, डायमंड ज्वेलरी और अलमास के जेवर, ये हर चीज़ सब बिल्कुल नए नए डिज़ाइन हमारे पास तैयार मिलेंगे. యువత మొత్తం మొబైల్కి అంకితం అయిపోతున్నారు. ఆ వ్యసనం నుంచి యువతను ఆట వైపుకు ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మైదానంలో ఆడే ఆటల వల్ల మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని మల్కా కొమరయ్య అన్నారు. అలాగే వారి లోపల దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీసుకునేందుకు దోహదపడుతుందన్నారు.
మొబైల్లో గేమ్ ఆడటం వల్ల సోమరితనం దానితో పాటు వారికి తెలియకుండానే వారి ఆరోగ్యం చెడిపోయే స్థితికి చేరుకుంటుందన్నారు. మల్కా కొమరయ్య వాటన్నిటి నుంచి విముక్తికి ప్రసాదించేందుకు ఫుట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో మొత్తం 44 పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి పాటలు వేసుకునేందుకు వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్. పల్లవి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. 40 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో ఇంకా 400 పిల్లలు వేరే వేరే క్లబ్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఉద్దేశం ఏంటిది మా చైర్మన్ మల్కా కొమరయ్య గారు అంటే మ్యాక్సిమం వాళ్ళు ఈరోజు లేజీ అయిపోయారు. కొంతమంది ఇంట్లో కూర్చున్నారు, కొంతమంది కంప్యూటర్ గేమ్స్ ఆడతారు, కానీ బయటికి వచ్చి ఆడాలి పిల్లలు.